కార్తీక సోమవారం సెకండ్ పార్ట్ వీడియో అన్నమాట. ఇలా సముద్ర స్నానం చేసేసాక ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ దీపం అనేది పెట్టుకున్నామండి. దీపం పెట్టుకొని ఆ తర్వాత వచ్చేసి టెంకాయ ఒకటి కొట్టుకొని ఆ తర్వాత హారతి అనేది ఇచ్చేసామన్నమాట. అలా ఇచ్చేసిన తర్వాత స్వాములు వచ్చారు కాబట్టి స్వాములు శరణాలు అనేది చెప్పుకున్నారండి. మా ఊరు వాళ్ళందరం ఒకసారి వెళ్ళేసి మునిగి ఆ తర్వాత దీపం అనేది పెట్టుకున్నాం అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న విషయం అండి. ఇక్కడ సముద్ర స్నానం కానీ ఏదైనా నది స్నానం చేసి ముందుగా ఇంటికి వెళతారా లేకపోతే గుడికి అనేది వెళ్ళి దీపం అనేది పెట్టుకుంటారా? ఒక క్వశ్చన్ అన్నమాట. దానికి కొంచెం ఆన్సర్ ఇచ్చి కామెంట్లో పెట్టండి. నేనైతే ముందు స్నానం అంటే సముద్ర స్నానం చేసి అక్కడ దీపం పెట్టేసి ఆ తర్వాత శివాలయానికి వెళ్ళి ఇక్కడ మేము 3 చుట్లు తిరిగేసి ఇక్కడ దీపం అనేది పెట్టుకున్నానని దీపం పెట్టిన వీడియో అనేది స్కిప్ అయిపోయిందండి, సారీ. ఇంటికి వచ్చేసి అలా దీపం పెట్టేసాక నేను దీపారాధన ఫస్టే చేసి వెళ్ళాను అనమాట. 3 కల్లా లేచేసి ఇంట్లో దీపం అనేది పెట్టుకుని ఆ తర్వాత సముద్ర స్నానానికి అనేది వెళ్ళాను. అని ఇంట్లో అయ్యప్ప స్వామి పీఠం పెట్టుకుని ఉన్నాం కాబట్టి ముందు ఇంట్లో దీపం అనేది పెట్టుకొని ఆ తర్వాత సముద్ర స్నానంకి వెళ్ళేసి ఆ తర్వాత శివాలయంకి వెళ్ళొచ్చామండి. అయితే హారతి అనేది అయ్యప్ప స్వామికి కర్పూర హారతి అనేది ఇవ్వలేదన్నమాట. అందుకని చెప్పేసి ఇక్కడ కర్పూర హారతి అనేది ఇచ్చేసి శరణాలు చెప్పుకున్నారు. అలా చెప్పేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మా పెద్ద స్వామి అంటే మా హస్బెండ్ స్వామి వచ్చేసి పనికి వెళ్తున్నాడండి. ఆ స్వామికి ముందుగా దోశలు ఇడ్లీ అనేది పెట్టేసి బాక్స్ అనేది ఇచ్చి పంపించాను అనమాట. ఇక్కడ వచ్చేసి మా చిన్న స్వామి అనేది మణికంఠ స్వామి ఇక్కడ భిక్ష అనేది చేస్తున్నారు. ఇది వచ్చేసి సాయంత్రం పూట వీడియో అనమాట. సాయంత్రం కూడా సేమ్ అలానే ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకొని నైట్ వచ్చేసి ఓన్లీ దేవుడి రూమ్ వరకే క్లీన్ చేస్తానండి. మార్నింగ్ వచ్చేసి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటాను, అదే మాప్ పెట్టుకుంటాను. సాయంత్రం వచ్చేసి దేవుడి రూమ్ వరకు క్లీన్. ఈ స్వాములు మాల వేసాక కొన్ని చిన్న విషయాలు అనేది పూజ గురించి చిన్న విషయాలు అనేది నేర్చుకుంటున్నానండి. అంతకుముందు అయితే ఇలాంటివన్నీ తెలియదు. మన ఇంట్లో ఎలా దీపారాధన చేసుకుంటామో సేమ్ అలానే చేసుకుంటూ ఉండేది. కానీ అయ్యప్ప స్వామి పీఠం పెట్టుకున్నాక మనం కొన్ని విషయాలు అనేది మార్చుకోవాలి అని నేర్చుకోవాలి. మనం నిష్ఠగా కూడా ఉండాలండి. ఎంత నిష్ఠగా ఉంటే అంత నిష్ఠగా అయ్యప్ప స్వామి అనేది బాగా స్వీకరిస్తాడనమాట. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. అండ్ స్వామియే శరణం అయ్యప్ప. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.